ఈటల రాజేందర్ను మెచ్చుకున్నాను అనుకో, ఎప్పుడు ఇంటికి పోయినా తిండి పెట్టేంత గొప్ప గుణం ఉన్నది ఈటల రాజేందర్ అని చెప్పిన అనుకో, ఆ బీజేపీ వాళ్ళు డైరెక్ట్ కొన్నారంట. వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటది కదా. గా ఫలానా ఆయన ఇంటికి పోతే ఎప్పుడు పేదలకు కడుపు నిండా అన్నం పెడతాడంటే తప్ప, ఈ కేసీఆర్ అనేట ఆయన నిజంగా వృద్ధుల విషయంలో పెన్షన్ల విషయంలో గొప్పగా చేసిండు అని అంటే తప్ప, ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయన నిజంగా చాలా కష్టపడే వచ్చిండు, నిజంగా బాధలు పడ్డాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డాడు అని ఒక వాస్తవాన్ని చెప్తే తప్ప, ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ అమరులకు న్యాయం చేయలేకపోయింది, కేసీఆర్ నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయిండు అని అంటే తప్ప, రేవంత్ రెడ్డి అమ్మలను అక్కలను తులంబంగార పేరుతో స్కూటీల పేరుతో మోసం చేసిండు అంటే తప్ప, పేరుకే గెలిచిండ్రు ఉన్నారు బీజేపీలు, సెంట్రల్ నుంచి తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఏం తేలేదు అంటే తప్ప, ఇవి వాస్తవాలే. వాళ్ళు చేసిన మంచి వాస్తవాలే, వాళ్ళు చేసిన చెడు వాస్తవాలే. ఇదే కదా నేను చెప్పింది. ఇందులో ఏమైపోతుందంటే కేవలం నేను కేసీఆర్ అన్నది ఒక్కటి చూసిరు అనుకో, కాంగ్రెస్ వాళ్ళంతా మంచి ఏపీ చూసిరు అనుకో, ఇక కేసీఆర్ మనిషి అంటారు. పోనీ రేవంత్ రెడ్డిని ఒక్కటి మంచిగా అన్నది చూసిరు అనుకో, ఇక రేవంత్ రెడ్డి మనిషి అంటారు. ఇక ఏమైనా బీజేపీ వాళ్ళు అన్నది చూస్తే ఇక బీజేపీ వాళ్ళు మనుషులు అంటారు. అన్నీ చూడుండ్రి, ప్రతి మాట చూడండి. మీ దాకా రీచ్ అయిందే మీరు వాస్తవం అనుకుంటే తప్పు. ఇక్కడ అన్నీ ఉంటాయి.